అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి షెడ్యూల్ కులానికి చెందిన డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామిపై ఆన్లైన్ వేదికగా అవమానకర కుల అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన ఆర్టీవీ యాంకర్ మనోజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు బాకి నరసింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్టీవీ యాంకర్ మనోజ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు బాకి నరసింహ ఆధ్వర్యంలో నల్గొండలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించే గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా అంబాత్రేయ క్షేత్రంలో పూజలు జరిగాయని, అయితే ఈ పూజలను లక్ష్యంగా చేసుకుని ఆర్టీవీ యాంకర్ మనోజ్ తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామిని ఉద్దేశించి మనోజ్ అత్యంత జుగుప్సాకరమైన బూతులు, కుల వివక్షతతో కూడిన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల హిందువుల సనాతన ధర్మ మనోభావాలతో పాటు దళిత సామాజిక వర్గ ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాంకర్ మనోజ్ పై కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాత్రమే కాకుండా నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో బాకి నరసింహతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు పోతెపాక సాంబయ్య, జిల్లా నాయకులు కె సుధాకర్, బీజేపీ నల్గొండ మండల అధ్యక్షుడు బోగరి అనిల్ కుమార్, కొత్తపల్లి ప్రమోద్, చింతపల్లి వెంకన్న, పనస సురేష్ గౌడ్, సిహెచ్ జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. 29వ తారీఖు నాడు గురు పౌర్ణమి రోజున అంబాత్రేయ గారు గురువు పాదాలు తాకుతే ఈ విధంగా ఉంటుందని చెప్పడంతో జనాల ఆ వీడియో పెట్టుకొని యాంకర్ మనోజ్ గారు ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మీద వ్యంగ్యంగా మాట్లాడుతూ వీడియో తీస్తూ కించపరిచే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన మనోజ్పై స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆదిత్య పరాశ్రీ స్వామి అంబాత్రేయ క్షేత్రంలో 11 రోజులు నేను అక్కడ ఉన్నాను. ఏ ఒక్క రోజు కూడా 3 పూటలు అన్నం పెట్టి ఏ భక్తుల కాడ రూపాయి అడగలేదు. నా కాలు పట్టుకోవద్దు, ఏదన్నా ఉంటే అమ్మకి చెప్పుకో అని చెప్పిన స్వామీజీపై ఇలా చేయడం సరైనది కాదు. స్వామీజీ గారిని ఫోటో కాడ కాళ్ళు పట్టుకొని స్వామీజీ నాకు క్షమాపణ తప్పైందని చెప్తూనే ఏం లేదు, లేకుంటే నిన్ను ఏడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదు. ఈరోజు స్థానిక నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్టీవీ జర్నలిస్టు మనోజ్పై ఫిర్యాదు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో మనోజ్, మీరు ఆదిత్య పరాశ్రీ స్వామిని పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువులపై, హిందుత్వంపై మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఈ విధంగా మాట్లాడినా మీరు స్వామీజీకి క్షమాపణలు చెప్పకపోయినా మిమ్మల్ని ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి ఈ విధంగా ప్రవర్తించొద్దని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. గురు పూర్ణోత్సవం రోజు ఏదైతే యాంకర్ మనోజ్ గారు మాట్లాడిన వాక్యాలు, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ పట్ల మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే కాకుండా ఈ యొక్క విలేకరుల ముసుగులో చాలామంది విలేకరులు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల పట్ల చాలా వ్యంగ్యంగా, అమానుషంగా మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క యాంకర్ అయినా, ఏ టీవీ యాంకర్ అయినా హిందువుల పట్ల, హిందూ ధర్మం పట్ల, హిందూ దేవతల పట్ల మాట్లాడితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. కాబట్టి వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఈరోజు భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.